స్ప్రింగ్ రోల్ చేయటం నేర్చుకుందాం ఇవాళ. ఏమంటారు? ఆనియన్స్, మిర్చి, బఠానీ, క్యారెట్, క్యాప్సికమ్ ఏముంటే అవి వెజిటేబుల్స్. ఎందుకంటే ఇది వెజ్ స్ప్రింగ్ రోల్ కాబట్టి. ఉప్పు కారం వేసుకొని మిక్స్ అంతా రెడీ చేసి పెట్టుకోండి ఫస్ట్. తర్వాత ఒక కప్ మైదాకి హాఫ్ కప్ కార్న్ఫ్లోర్ వేసుకొని మిక్స్ చేయండి ఉండలు లేకుండా నీట్గా. తర్వాత ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టి ఇదిగో వీడియోలో చూపిస్తున్నట్టు బ్రష్ తోటి నీట్గా పల్చని షీట్ లాగా చేయండి. షీట్ అంతా అదే ఆరిపోయిన తర్వాత నీట్గా అదే వచ్చేస్తుంది పైకి. మరీ స్టిఫ్గా అయిపోయేలా చేయొద్దు, కొంచెం సాఫ్ట్గా ఉన్నప్పుడే షీట్ బయటికి తీయండి. మీకు క్లారిటీగా అర్థం అవటం కోసం ఈ షీట్ వేసేది కొంచెం ఎక్కువ లెంత్లో ఉంది వీడియో, నీట్గా చూడండి. తర్వాత షీట్ అదిగో అలా బయటికి రావడం మొదలవుతుంది. దాన్ని ఒక స్పాచులాతో కానీ అలా బయటికి తీసేసుకోండి, ఈజీగా వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. షీట్ అంతా బయటికి తీసేసి ఒక ప్లేట్లో కొంచెం ఆయిల్ రాసి ప్లేట్కి దాని మీద షీట్ వేసుకోండి. అలా షీట్స్ అన్నిటినీ ప్రిపేర్ చేసుకొని ఆయిల్ కోసం డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఇదిగో ఇలా చూపిస్తున్నట్లు రోల్ చేయండి స్ప్రింగ్ రోల్ కోసం. అంతే, రోల్ చేయడం ఈజీగా ఉంటుంది, ఈజీగా చేసుకోండి. కార్నర్స్ కానీ ఏమీ ఓపెన్ అవ్వకుండా, లేదంటే ఆయిల్ అంతా పాడైపోతుంది. అన్ని షీట్స్ రెడీ అయిపోయాక రోల్స్ అన్నీ హీట్ అయిన ఆయిల్ వేసి ఫ్రై చేసేసుకోండి. ఒక మంచి ఈవినింగ్ స్నాక్ ఈజీగా తొందరగా రెడీ అయిపోతుంది. పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా అయిపోతుంది. వెజ్జీస్ తినని పిల్లలకు కూడా ఇష్టంగా తింటారు. టొమాటో సాస్ తోటి సర్వ్ చేసుకోండి, సూపర్గా ఉంటుంది. సాస్ కూడా ఇంట్లో చేయాలంటే చేసుకోండి.